వెల్కమ్ టు డేగా మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి యోగా డే. నరేంద్ర మోదీ గారు జూన్ 21 నాడు యోగా డే అనౌన్స్ చేశారు. జూన్ 21 ఈ యోగా డే ఎందుకు అనౌన్స్ చేశారు, దాన్ని ఎందుకు అంత విశిష్టత ఉంది, అది ఆ డే ఎందుకు సెలెక్ట్ చేశారు? రైట్. సో యావత్ ప్రపంచానికి నరేంద్ర మోడీ గారికి నా యొక్క నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. సో ఏది ఏమైనా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని పాలించినా కూడా ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యాన్ని ఎవరు కూడా పెట్టలేదు. ఒక నరేంద్ర మోడీ గారే పెడతారు. ఎందుకంటే మా గురువుగారు చెప్పినారు, నరేంద్ర మోడీ అంటే ప్రీవియస్ బర్త్లో ఒక వన్ ఇన్కార్నేషన్లో ఆయన ఒక పతంజలి మహర్షి అని చెప్పేసి, ఆ పూర్వజన్మలో పతంజలి మహర్షి ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. సో ఆయనే ఎందుకు అనౌన్స్ చేయాలి అంటే కనుక, ఏది ఏమైనా కూడా మన భారతదేశంలో మాత్రమే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక భూ ప్రపంచానికి ఆరోగ్యంగా ఉండేటటువంటి ఏవైనా విత్తనాలు ఉన్నాయి అంటే, మంత్రాలు కావచ్చు, తంత్రాలు కావచ్చు, యోగాలు కావచ్చు, ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పుట్టిన ఇండ్లే మన భారతదేశము. అట్లా ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేదిక్ తీసుకున్నట్లయితే కనుక కేరళ వైద్యం అంటేనే ఆయుర్వేదిక్లో ఫస్ట్ ప్లేస్లో ఈ భూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. అలానే అన్నీ తెలుసు, యోగాలు తెలుసు, ధ్యానాలు తెలుసు, అన్నీ తెలుసు. మరి మనము పాటించట్లేదు. దాన్ని కూడా ఒక పద్ధతిగా తీసుకొని వచ్చి ప్రజల ముందు పెడితే, నేను ఒక పొజిషన్లో ఉన్నాను, ప్రధానమంత్రి హోదాలో ఉన్నాను, నేను చెప్తే వింటారు అనే ఒక ఉద్దేశంతో దీన్ని ముందు వచ్చేసి సెప్టెంబర్లోనే దీన్ని అప్లికేషన్ పెట్టడం జరిగింది. 197 దేశాలకు ఈ అప్లికేషన్ పెడితే వాళ్ళందరూ చర్చించి అన్ని తర్వాత అనౌన్స్మెంట్ చేసింది జూన్ 21. ఎందుకు జూన్ 21ను చూజ్ చేసుకోవడం అంటే, ఆ డే ఒక్కరోజు మాత్రమే డే టైం, అంటే పగులు ఎక్కువగా టైం ఉంటుంది. మనకు అమావాస్యకి తీసుకున్నట్లయితే రాత్రి ఎక్కువగా ఉంటుంది, పౌర్ణమికి తీసుకున్నట్లయితే కనుక రాత్రి కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇట్లా అన్నీ చేసుకొని జూన్ 21 డే టైం ఉన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతటి విశిష్టత కలిగినటువంటి రోజు కాబట్టే మనము జూన్ 21న యోగా డేను నరేంద్ర మోడీ గారు అనౌన్స్మెంట్ చేసినారు. అది ఆ రోజు విశిష్టత. సార్, ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ యోగా డే గురించి యావత్ ప్రపంచం అందరు వింటారా? రైట్. యావత్ ప్రపంచం మొత్తం వింటారా అంటే వినాలి. ఎందుకంటే గనక ఒకప్పుడు రాజు ఎలా ఉన్నాడో ప్రజలు అలా ఉండేవారు అన్నటువంటి నానుడు అన్నది ఉంది. అంటే రాజు ఏదైనా ప్రజల గురించే మంచి చేస్తాడు అన్నటువంటిది ఒకటి ఉంది ఈ భారతదేశంలో. వేరే దేశాలలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే ఉంటారు. కానీ భారతదేశంలో ఒక సంస్కృతి, ఒక సంప్రదాయము, ఒక పద్ధతి, ఒక పాజిటివ్నెస్, ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. కాబట్టి కంపల్సరీ రాజే రైతు, రైతే రాజు అన్నటువంటి నిదానాన్ని తీసుకున్నట్లయితే కనుక, ఒక మంచి రైతు చెప్తే రాజు వినాలి, రాజు చెప్తే రైతులు వినాలి. సో అట్లా ఆయనకంటూ ఒక పొజిషన్ ఉంది. అంటే ఒక టీ అమ్ముకుంటూ, ఛాయ్ వాలా అంటారు నరేంద్ర మోడీ, ఫస్ట్ ఛాయ్ అమ్ముకుంటూ ఇప్పుడు ప్రధానమంత్రి, అంటే కొన్ని వేల దేశాలు తిరిగి వాళ్ళను కూడా శాసించే స్థితికి ఎదిగినాడు. అంటే ఎన్నో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటుంది, ఎంతో మంచి ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన చెప్తే ఆయనను అభిమానించే వాళ్ళు, అంటే మన భారతదేశ జనాభా 100 కోట్ల పైగానే ఉంది. ఆయన మాట 100 కోట్ల మంది వినకపోవచ్చు. ఆ 100లో 1 కోటి మంది
సరైన విధంగా ఆయన మాట విని ఈ యోగాను ప్రారంభిస్తే ఏమవుతుంది? తన్ను తెలుసుకోవడానికి ఒక మార్గం దొరుకుతుంది. ప్రకృతికి దగ్గర అవ్వడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఆధ్యాత్మికతలోనికి వెళ్ళడానికి ఒక మార్గం దొరుకుతుంది. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, పక్కవాడికి ఆనందం గురించి ఆలోచించడానికి ఒక శక్తి వస్తుంది. స్వార్థాన్ని విరవడానికి ఒక శక్తి వస్తుంది. ఇంతటి చాలా చాలా మంచి కార్యాలు ఉన్నాయి కాబట్టే నరేంద్ర మోడీ గారు వారిని వారు ఉద్ధరించుకుంటారు యోగా వల్ల అని ప్రపంచానికి అందియడం జరిగింది. సో మీరు అన్నట్టు ఆయన మాట అందరు వింటారా అంటే వినొచ్చు, వినకపోవచ్చు. విన్నవాళ్ళు మాత్రము చాలా అంటే చాలా ఆనందపడతాడు. యోగా అన్నది ఆ ఒక్కరోజే కాదు, 21st ఒక్కరోజే కాదు, ఆ ఒక్కరోజును వాళ్ళు బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా యోగా చేస్తే వాళ్ళ జీవితం మొత్తము ఆనందమయం అవుతుంది. సార్, హిందువులకు మాత్రమేనా, అన్ని కులాల వారికైనా ఈ యోగా అనేది? రైట్. సో హిందువులకైనా లేకుంటే అన్ని కులాల వారికైనా మీరు చెప్పినది కరెక్టే. మన అంటే ఈ భూ ప్రపంచంలో, అందులోనూ భారతదేశంలో చాలా అంటే చాలా ఉన్నాయి. హిందూస్ అని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, జైనులని, బుద్ధులని చాలా 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 తెగలైతే ఉన్నాయి. కానీ ఈ యోగా అన్నది ఎవడైతే 3 పూట్ల తింటున్నాడో, ఎవడైతే 2 పూట్ల తింటున్నాడో, లేదు ఎవడైతే ఒక పూట తింటున్నామని చెప్పుకుంటున్నాడో బ్రతకడానికి, వాళ్ళందరికీ కూడా ఈ యోగా అన్నది చాలా అంటే చాలా 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 అవసరము. మీరు అన్నట్టు చాలా మంది కూడా యోగా కానీ, ధ్యానము కానీ, పూజలు కానీ ఇవన్నీ కూడా ఇది ఓన్లీ హిందువులకు సంబంధించిందే అని అట్లా ఒక మాయలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. కాదు కాదు కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే బీజేపీ అంటే కనుక కమలం అంటే ఓన్లీ హిందూస్, వీళ్ళకు మాత్రమే సంబంధించి వాళ్ళను వాళ్ళు పెంపొందించుకోవడానికి ఒకటి యోగా డేని అడ్డు పెట్టుకున్నారని చెప్పే వాళ్ళు లేకపోలేదు. కానీ ఇది మాత్రము ఏ రాజకీయాలకు, ఏ మతానికి, ఏ దుష్ట శక్తులకి సంబంధించినదైతే కానే కాదు. ఎవడైతే సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని అనుకుంటారో వారికి సంబంధించింది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఆరోగ్యం, ఆనందం కావాలి కావాలి కావాలి. ఆరోగ్యం, ఆనందం కావాలి అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. సార్, అన్నీ ఒప్పుకుంటాను. కరెక్ట్ యోగా గురుని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? రైట్. సో కరెక్ట్ యోగా గురువును ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? సో మనకి అంటే చాలా అంటే పురాతనంలోకి మనం పోయినట్లయితే కనుక అప్పుడు కూడా రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, జనాలు ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేదంటే కనుక ఎవరైతే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గురుకులంలోకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ గురుకులంలో ఫస్ట్ నేర్పించే విద్య ఏంటయ్యా అంటే యోగా. యోగా వల్ల ఏంటి అంటే కనుక వాని లోపల ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో, వాని లోపల ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, వాడి ఇంద్రియాలను వాడు కంట్రోల్లో చేసుకోగలుగుతాడు. అలా చేసుకున్న తర్వాత వీడు ప్రపంచంలోకి పోయి వీడు సంరక్షించుకోగలడు. అండ్ వీడు ఎవరికి ఇబ్బంది పెట్టడు అన్నప్పుడు మాత్రమే ఆ గురువులు వాళ్ళను జనాలలోకి తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంట్రా అంటే కనుక మీరు ఆయన అడిగినట్టు కరెక్ట్ గురువులు ఎక్కడ దొరుకుతారు అంటే కనుక జీవితంలో ఎవరైతే సక్సెస్ఫుల్గా పొంది ఆరోగ్యంతో, ఇంకా కొంచెం పోతే ఐశ్వర్యంతో, ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, బ్రహ్మానందంతో ఉండి వాడు ప్రపంచానికి ఏం చెయ్యకుండా వేరే వాళ్ళకందరినీ హెల్ప్ చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి గురువులతో సమానమే. అంటే తప్పును ఎంకరేజ్ చేయకుండా కరెక్ట్ను అంటే ఒక మంచితనాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ పనులు ఇవన్నీ చేసుకుంటే నువ్వు బాగుపడతావని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా మనకి గురువులతో
సమానమే. అందులో యోగా గురువులతోటి మనం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్లో ఓపెన్ చేసిన చాలా 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 మంది మనకు కనపడుతూ ఉంటారు. కానీ అక్కడ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే మన స్థితి గతి ఏంటో మనకు తెలిసి అక్కడ ఎవరైతే మనకి చెప్తా ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు మన మనసుకు, మన ఇన్నర్కు ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళే మన గురువు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మనకు సంబంధం లేదు. వాళ్ళు అక్కడ చేపించినది ఏదైతే యోగాసనాలు మనకి చేపిస్తున్నారో ఆ ఆసన నేను చేసినప్పుడు నాకు నా లోపల నా బయట కంఫర్టబుల్ ఏదైతే వస్తుందో అప్పుడు అక్కడ ఆ స్థితిని మనము గురువుగా మనము యాక్సెప్ట్ చేయాలి. ఏకలవ్యుడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గురువు ఫోటో పెట్టుకొని వాళ్ళు విలువిద్యలు అన్ని నేర్చుకొని వాళ్ళు ఎంతో సాధించినారు. అట్లా కూడా మనము కరెక్ట్ గురువు వీళ్ళు వాళ్ళు అని కాకుండా మన మనసుకు ఎవరైతే మనకు దగ్గరలో, కొంతమంది డబ్బు తీసుకుంటారు, కొంతమంది డబ్బు తీసుకోరు, ఎవరైనా మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని చూజ్ చేసుకోవచ్చు. సార్, ఇది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? రైట్, ఎవరు చెయ్యొచ్చు, ఎవరు చెయ్యకూడదు అన్నటువంటి చిన్నపిల్లలకైతే గనక అవసరం లేదు. అప్ టు 5 years వాళ్ళకైతే గనక అవసరమే లేదు. ఎందుకంటే గనక 5 years వరకు వాళ్ళు ఏదైతే చిలిపి పనులు చేస్తూ ఉంటారో ప్రతి దాంట్లో కూడా ఒక యోగం ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఒక ఆనందం ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఒక మోక్షం ఉంటుంది. వాళ్ళని చూసి మనమే మోక్షం అంటాం. అంటే 5 సంవత్సరాల వరకు పిల్లల వరకు ఏమి చెప్పవలసిన అవసరం లేనే లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు అంటే 5 సంవత్సరాలు దాటి స్కూల్లో ఎప్పుడైతే వేస్తున్నారో అప్పుడే ఈ యోగాను పిల్లలకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళకి ఈ అభ్యాసం అన్నది చేయించాలి. అప్పుడే వాడు బయట ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఈ అంటే అసమకాలీన ప్రపంచంలో ఉన్నాడు, అసమకాలీన ప్రపంచంలో వాడు ఉన్నాడు. కాబట్టి వాడి కంట్రోల్లో వాడి ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి కంపల్సరీ 5 సంవత్సరాల తర్వాత నుంచి మనము స్టార్ట్ చేసినట్లయితే గనక అదే ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తున్నట్లయితే గనక బ్రహ్మానందాన్ని అయితే పొందవచ్చు. యోగాలో మెడిటేషన్ లో ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్? రైట్, యోగా మెడిటేషన్ అంటే యోగా ధ్యానము రెండు కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినవి. యోగా అనేది మన ఫిజికల్ బాడీకి సంబంధించింది. అంటే ఫిజికల్ ఫిట్నెస్, అంటే కాళ్ళు చేతులు వంకరపోవడం ఇవన్నీ యోగా ద్వారా మనం పెట్టుకోవచ్చు. కొన్ని ఆలోచన స్థితిని మనము మార్చుకోవచ్చు. కొన్ని ఏవైనా రోగాలు ఉంటే అవి మనము యోగాలో అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ యోగా చేయడం వల్ల మనకి భవిష్యత్తులో ఏవైతే అంటే హార్ట్ అటాక్లు కానీ, కొన్ని జ్వరాలు కానీ, కొన్ని ఇవన్నీ కూడా అంటే బీపీ, షుగరు వీటన్నిటి నుంచి కూడా యోగాతో మనం బయటపడవచ్చు. అండ్ ధ్యానముతో ఎలా అంటే గనక నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. నీ గత జన్మలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవచ్చు. నీ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకోవచ్చు ధ్యానంలో. నీ ఫాస్ట్ ఏంటో నువ్వు చూడొచ్చు ధ్యానంలో. సో ధ్యానం అన్నది ఈ భారతదేశంలో చాలా అంటే చాలా 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 విశిష్టతను కోరుకొని ఉంది. సో ధ్యానానికి అండ్ యోగాకు చాలా దగ్గరగా ఉంటుంది. కొంచెమే అంటే యోగా అంటే ఫిజికల్ బాడీ ఫిట్నెస్కి వచ్చేస్తుంది. అదే ధ్యానము అంటే మెంటల్ బాడీ, నీ ఆలోచన విధానంలో తేడా వస్తుంది ఎక్కువ ధ్యానం చేయడం ద్వారా. యోగా అండ్ మెడిటేషన్ ఇవి రెండు చక్కగా చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామా? సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఒక్క రోగం కూడా మన దగ్గరికి దరి చేరదు. ఈ రెండు యోగా చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏ రోగాలు మన దగ్గరికి రావు. రోగాలంటే కనపడని రోగాలు ఉంటాయి. కనిపించే రోగాలకి టాబ్లెట్లు అవి వేసుకోవచ్చు. కనపడని రోగాలు ఉంటాయి. సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని ప్రవర్తన, ఈ రెండు చేయడం వల్ల మన జీవితం మొత్తం మారిపోయి సరైన ఆలోచనలు, సరైన ప్రవర్తన, సరైన మాటలు ఇవి మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే మనం సరైన ఆలోచనలతో, సరైన మాటలతో, సరైన ప్రవర్తనతో కలిగి ఉన్నామో ఎవ్వరు కూడా మనల్ని జడ్జి చేయరు. మనమే మన జీవితానికి కింగులము. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకవచ్చు. ఓకే సార్, యోగా గురించి చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా.